తెలుస్తాగు. హలో అమ్మా. హలో, నేను చెప్పే జాగ్రత్త విను. నువ్వు ఇప్పటికిప్పుడే మా ఇంటికి రా. ఎందుకు? ఏమైంది బేటా? అనిల్ నన్ను సావనిస్తలేడు, బతకనిస్తలేడు. ఎప్పుడు నాతో గొడవనే మాడుతున్నాడు. నేను ఉండలేను ఇతని దగ్గర. అమ్మ వింటున్నావా అసలు? వింటున్నానమ్మా. ఎందుకు మాట్లాడతలేవు? రా ఇడికి. చూడమ్మా, నీది అనిల్ది ఏ విషయం ఉన్నా నాకు చెప్పకుండానే మంచిది. అమ్మా నువ్వు పిలిస్తే మేము వస్తాము, కానీ అది నీ కాపురానికే మంచిది కాదమ్మా. మీరిద్దరు రేపో మాపో ఒకటైపోతారు బేటా, కానీ అల్లుడికి మా పైన చెడు అభిప్రాయం ఉండిపోతుంది బేటా. చూడమ్మా, భార్య భర్తల గొడవల్లో తల్లిదండ్రులను ఎప్పుడు ఇన్వాల్వ్ చేయొద్దు తల్లి. మీరిద్దరే ఒకరినొకరు అర్థం చేసుకుని సరిదిద్దుకోవాలి, లేకపోతే మంచిగున్న బంధాలు చెడిపోతాయి తల్లి. సరేనా? చూసుకొని బతుకుండ్రి. ప్రేమ అయినా ఏదైనా కానీ పంచుకుంటే, భర్తతోని పంచుకుంటే బాగుంటది. కానీ బట్టలు ఇడిచి రోడ్డు మీదకి ఎక్కితే ఇడిచిన లంజరా అంట అని అంటారు. అదొకటి గుర్తు పెట్టుకోండి. భర్త అసలు నీకేం తాత కాదు. నీలాంటి మనిషిని నేను ఎప్పుడు వెళ్ళలేదు. నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పే మనిషివి. నీ ముఖం నాకు చూపించకు. ఎక్కడైనా పోయి సాగుపో. వెళ్ళి నింపలి. నువ్వు నా కళ్ళ ముందర కనిపించకు. నేను చచ్చిపోతే నువ్వు సంతోషంగా ఉండగలవా? అవును, సంతోషంగా ఉండగలను. నీ దరిద్రం మొత్తం వదిలిపోతుంది. సరే మరి, వెళ్ళిపోతున్నా. సంతోషంగా ఉండు. భారతి ఫోన్ చేస్తుందేంటి? అలా చెప్పు భారతి. వదినా, అన్న ఇంకా లేరు, యాక్సిడెంట్ లో చనిపోయారు. భర్త లేని భార్యకి ఈ సమాజంలో అస్సలు విలువనే ఉండదు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. తెలుసా? ఎందుకంటే మాకు తెలిసి నీకు అన్యాయం చేస్తున్న వాళ్ళుడు మమ్మల్ని క్షమించు అని ముందుగానే కాళ్ళ మీద పడతాడు. పెళ్లిలో అత్తమామ అల్లుడు కాళ్ళ ఎందుకు మొక్కుతా తెలుసా? ఎందుకంటే మాకు తెలిసి నీకు అన్యాయం చేస్తున్న వాళ్ళుడు మమ్మల్ని క్షమించు అని ముందుగానే కాళ్ళ మీద పడతాడు. నేను ఎప్పుడు గుర్తుకురానా నీకు? ఎందుకు గుర్తుకొస్తావు? 5 రోజులైతుంది ఇంటికి రాక. ఇవి తీసుకో. ఇవెందుకు? నీ ఫేవరెట్ వస్తువు కదా. నేనేం చేయను నాని ఇంత డబ్బులు తీసుకొని? నాకేం తెలుసు, ఏమన్నా చేసుకో. నేను ఆంధ్రాకి వెళ్ళాలి, రెడీ అవ్వాలి. ఇప్పుడు ఇప్పుడే కదా నాని నువ్వు వచ్చింది. నేను పోవడానికి వచ్చిన. నీకు మెంటనా? 5 రోజులు అవుతుంది ఇంటికి రాక. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నేను పని చేయడానికి పోయినా, తిరగడానికి కాదు. పని 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 ఏం చేస్తావా పనిని? పని చేస్తేనే కదా డబ్బులు వస్తాయి. ఏం చేయాలా డబ్బుని? నువ్వు లేంది. ఏం చెప్పినావు? ఇంకోసారి చెప్పు. ఏంటి ఇంత తొందరగా వచ్చినావు? అవును, అది నా భార్యతోని కొద్దిగా టైం స్పెండ్ చేద్దామని వచ్చిన. ఇంకొకసేపు పని చేయకూడదా? డబ్బులు ఎక్కువ వస్తుంటే కదా. అమ్ములు, డబ్బులు అంత ఇంపార్టెంట్ కాదు అమ్ములు. ఫ్యామిలీతోని గడిపే టైం కూడా ఇంపార్టెంటే కదా. డబ్బులు లేక ఎన్ని అవస్థలు పడుతున్నామో తెలియదా? డబ్బులే చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చెప్పు, నీకు డబ్బులే కావాలన్నా లేకపోతే ఫ్యామిలీతో గడిపే ప్రేమ కావాలన్నా? నాకు డబ్బులే ఇంపార్టెంట్. డబ్బులే కావాలి. ఇప్పుడు ఏమైంది? నీకు కావాల్సింది దొరుకుతుంది కదా. నన్ను క్షమించు నాని, చాలా తప్పైపోయింది. నాకు అర్థమైంది నాని, నువ్వేం చెప్పదలుచుకున్నావో. నేనేం చేయాలి అంత డబ్బులు పెట్టుకొని నువ్వు నా పక్కన లేనిది? ఒక మాట చెప్పనా అమ్ములు, డబ్బులు పోతే మళ్ళీ సంపాదించుకోగలం, కానీ బంధం పోతే మళ్ళీ తిరిగి పొందలేం అమ్ములు. నీ మనసుకు గాయం చేసి నువ్వు దూరం అవ్వాలనే చూస్తురు. అలాంటి బంధానికి నువ్వు దగ్గర అవ్వాలని కోరుకోకు. నువ్వేంటో నీకు తెలుసు. నువ్వు కావాలనుకుంటే నీ మనసు తెలుసుకొని నీ దగ్గరికి వస్తారు. నిన్ను అద్దనుకునే వాళ్ళను నువ్వు కావాలనుకుంటే నీ మూర్ఖత్వం. గుర్తుపెట్టుకో. ఏడ్చుడు ఏమన్నా అంతే అలుగుడు. ఇదేనా నీ బతుకు మొత్తం? నీకు అర్థమైతేలేదా? చెప్తే వినవా అన్నమాట. అరే ఏం పడిగినవే నా ఎమ్మట. ఏ ఇంట్లో అయితే ఆడదాని లొల్లి ఉంటుందో ఆ సంసారం పైకి రాదు. మొగడు బయటకెళ్ళి రాగానే కటకటకటకనే పెడతారు చూడు, ఆ సంసారం పైకి రాదే. ఏమన్నా అంటే ఏడ్చుడు, ఏమన్నా అంతే అలుగుడు. ఇదేనా నీ బతుకు మొత్తం? నీకు మెల్లగా జరుగు. అయ్యో మెల్లగా ఏమైంది? నువ్వు డల్గా ఉన్నావు. ఈడే అడుక్కోడు ఇంటి దగ్గర. ఈయన ప్రాబ్లమ్స్ ఈయనకే ఉంటాయి. ఈడు పక్క దాని దగ్గరికి వస్తాడు. వచ్చి అవునా అట్లనా, అయ్యో వీని పిల్లలు వీడు చక్కగా చూసుకోడు. పక్కన పిల్లల దగ్గరకు చేతులు చెప్తాడు, మనం ఇట్లా చూసుకుంటాం అట్లా చూసుకుంటాం. అమ్ము తిన్నావా బంగారం, ఏం చేస్తున్నావు, అయ్యో నీ హెల్త్ ఎట్లుంది. ఈయన పిల్లం వాడ సావని, కానీ ఈడు మాత్రం పక్కన పిల్లలకి చెప్తా ఉంటాడు, అయ్యో బాగున్నావా, ఎట్లుంది నీ హెల్త్. ఈమెకేం నచ్చదు, అబ్బో మస్తు కేర్ చేస్తుండే నన్ను, పోయో రూమ్ తీసుకెళ్తే. ఇంకా ఏమైందమ్మా నీకు, ఎందుకు ఇట్లా చేసినావు అంటే, ఇగో వాళ్ళ దగ్గర నాకు సుఖం లేదు. ఏం కావాలమ్మా నీకు సుఖం? కీరకాయల సుఖం కావాలా? ఏం కావాలి చెప్పు. సిగ్గు శరం ఉన్న ఆడదైనా మొగోడైనా పెళ్లి చేసుకున్నప్పుడు, నువ్వు పెళ్లి కాకముందు 100 చేయొచ్చు,
గతంలా వదిలేయాలి పెళ్లి చేసుకున్నాక. పెళ్లి అయిన తర్వాత మంచోడైనా ఎడ్డోడైనా గుడ్డోడైనా భరించాలి. అది మొగోడు కావచ్చు ఆడది కావచ్చు. సుఖం లేదు, నన్ను మంచిగా చూసుకుంటలేడు. ఇక ఇంకోడు మెల్లగా జరుగు, అయ్యో మెల్లగా ఏమైంది నువ్వు డల్లు ఉన్నావు, ఈడే కడుక్కోడు ఇంటి దగ్గర, ఈయన ప్రాబ్లమ్స్ ఈయనకే ఉంటాయి, ఈడు పక్క దాని దగ్గరికి వస్తాడు. వచ్చి అవునా అట్లనా, అయ్యో వీని పిల్లలు వీడు చక్కగా చూసుకోడు, పక్కన పిల్లల దగ్గరకు చేతులు చెప్తాడు, మనం ఇట్లా చూసుకుంటాం అట్లా చూసుకుంటాం. అమ్ము తిన్నావా బంగారం, ఏం చేస్తున్నావు, అయ్యో నీ హెల్త్ ఎట్లుంది, ఈయన పిల్లం వాడ సావని, కానీ ఈడు మాత్రం పక్కన పిల్లలకి చెప్తా ఉంటాడు, అయ్యో బాగున్నావా ఎట్లుంది నీ హెల్త్. ఈమెకేం నచ్చదు, అబ్బో మస్తు కేర్ చేస్తుండే నన్ను, పోయో రూమ్ తీసుకెళ్తే ఇంకా ఏమైందమ్మా నీకు, ఎందుకు ఇట్లా చేసినావు అంటే, ఇగో